మతపిచ్చ వాళ్ళ మెంటాలిటీ ఎట్లా ఉంటుందన్నటువంటి విషయం మతపిచ్చ దేశాలతో గురించి చూసుకోవాలి. ఈ మతపిచ్చ అన్నటువంటిది అరబ్ దేశాలకి లేకపోతే కనుక అరబ్ దేశాల్లో తగ్గిపోయింది. కానీ ఈ బంగ్లాదేశు, టర్కీ, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను వీళ్ళకి బుద్ధి మాత్రం వంకరే. మిగతా ముస్లిం దేశాలు మారుతున్నాయి, వీళ్ళు మాత్రం మారకపోగా మతపిచ్చ పెరిగిపోతుంది. దానికి సాక్ష్యం జెనోసైడ్ అని జనాల్ని సైకలాజికల్గా తప్పుదోవ పట్టించడం, ముస్లిం యువతని దారి మళ్లించడం. తాజాగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో జరుగుతున్నటువంటి వాదనల్లో ఏదైతే జెనోసైడ్ చేసిందంటే ఒక జాతి అంతానికి ఇజ్రాయెల్ ప్రయత్నించిందన్నటువంటి ఆరోపణల మీద సౌత్ ఆఫ్రికా పెట్టిన కేసులో ఇప్పటికే జోర్డాన్ లాంటి వాళ్ళు, ఖతార్ లాంటి వాళ్ళు పూర్తిగా వన్ సైడ్ తీసుకుంటే ఒక జర్మనీ అడ్డం తిరిగింది, బ్రిటన్ అడ్డం తిరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్, మన పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, అది జెనోసైడే అని చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడి చేసి ఇజ్రాయెల్ దేశం మీద దాడి చేసినటువంటి విషయాన్ని, అంటే ఉగ్రవాది చేసిన దాడిని దారి మళ్లించి ఉగ్రవాదుల మీద చేసిన దాడిని జాతి అంతంగా చెప్పేటటువంటి నీచమైన స్థితికి దిగజారుతున్నారు. ప్రపంచం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.